మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరపల్లి ఎస్ఆర్ఆర్ కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేదని స్థానిక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ అధ్యక్షుడు జంగా కొమరయ్య మాట్లాడుతూ ప్రధానంగా కాలనీ వాసులు ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్నామని, మున్సిపల్ నీటిని వాడుకున్నా ఇప్పటికీ మేము నీటి పన్ను చెల్లిస్తున్నామని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ కాలనీకి చెత్త సేకరణ కోసం వాహనం కూడా రాదని, శానిటేషన్ సిబ్బంది కూడా దోమల మందు పిచ్చుకారి ఫ్లాగింగ్ కూడా చేయరని, నడిచేందుకు రోడ్లు కూడా లేవని, దాంతో వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ కార్యదర్శి రాజయ్య తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల కనీస జాగ్రత్తలు కూడా మున్సిపల్ వారు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఓట్ల కోసం మాత్రం ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చి వాగ్దానం చేశారని, అందులో కనీసం ఒక పని కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు చివరికి గ్రీవెన్స్ సేవలో కూడా సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక నాయకులు మా గోడు పట్టించుకొని మా కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. మాది 3వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కాలనీ వాసులమండి. మేము ఇక్కడ 35 ఇళ్ల వరకు కట్టుకొని 5-6 ఏళ్ల నుంచి నివసిస్తున్నాం. మేము ఇప్పటికీ ఇక్కడ కాలనీలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నీళ్ళు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేక ఆ నీళ్ళలో నుంచి మేము నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సీసీ రోడ్లు వేసి ఆ వాటర్ సమస్యను పరిష్కరించడం ఒక మార్గం. రెండోది, మాకు డ్రింకింగ్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ మొత్తం ఫ్లోరైడ్ వాటర్ అండి. అవి తాగడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మాకు అత్యవసరంగా మున్సిపాలిటీ వాళ్ళు మాకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, డ్రింకింగ్ వాటర్ కూడా అత్యవసరంగా మాకు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకొకటి, మాకు శానిటేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. మీరు చూసినట్లయితే కాలనీలో మొత్తం ముళ్ళ కంపలన్నీ పేరుకుపోయి, చెట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తొలగించి ఆ ఫాగింగ్ సిస్టమ్ కూడా మాకు అప్పుడప్పుడు చేస్తూ ఈ దోమల నివారణ చేసినట్లయితే మేమంతా కూడా కొంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇన్ని సమస్యల మధ్యలో మేము జీవిస్తున్నాం. మాకు మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ ఇచ్చి అందరికీ మేము నివేదిస్తున్నాం కూడా. గ్రీవెన్స్ సెల్లో కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ అందరికీ నివేదిస్తున్నాం. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో మా సమస్యలు అయితే పరిష్కరించట్లేదు. ఇప్పటికైనా అత్యవసరంగా స్పందించి మాకు డ్రింకింగ్ వాటర్ కల్పించి, సీసీ రోడ్లు వేసి, డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేసి, ఈ ఫాగింగ్ సిస్టమ్ చేస్తే దోమల నివారణ కూడా జరిగినట్లయితే మేమందరూ కూడా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మేము అధికారులు మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నామండి. మేము గత 5 సంవత్సరాలుగా రిలీఫ్ హాస్పిటల్ రోడ్ ఎస్ఆర్ఆర్ కాలనీ యందు నివసిస్తున్నాము. ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు, మరొకటి నల్ల కనెక్షన్స్ ఎవరికి లేవు. ఇక్కడ బోర్ వాటర్ హార్డ్ వాటర్గా ఉంటుంది, ఫ్లోరైడ్ వాటర్ కంప్లీట్. మా ఇంట్లో కూడా అన్నీ తెల్లగా పేలుతున్నాయి కంప్లీట్, అంత హార్డ్ వాటర్ ఉన్నది ఇక్కడ. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, ఎవరు స్పందించడం లేదు. మాకు ఫస్ట్ తక్షణం అత్యవసరంగా మాకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. 35 గృహాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ రెంట్కుండే వాళ్ళు అంతా కలిపి ఒక 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరూ ఈ నీటితో ఇబ్బంది పడుతున్నారు. మరొకటి ఏంటంటే ఈ సీసీ రోడ్లు కూడా లేవు, నడిచిపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. దీన్ని తక్షణమే మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియపరచడం కోసం మీతో మాట్లాడుతున్నాం సార్. అక్కడ దాపుడు
రోడ్